గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మనం చాలా సెక్టర్స్ వింటూ ఉంటాం స్టాక్ మార్కెట్లో. డిఫెన్స్ సెక్టర్, హెల్త్ సెక్టర్, బ్యాంక్ సెక్టర్, ఐటీ సెక్టర్, ఇట్లా ఇన్ని సెక్టర్స్ ఉన్నా కూడా రీసెంట్గా చాలా మంది రైల్వే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంట్లో చాలా కరెక్షన్స్ వచ్చాయి. దాని గురించి ఒక పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా సార్? తప్పకుండా అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 2-3 months వరకు కూడా ఈ రైల్వే స్టాక్స్ బాగా కరెక్షన్ అయినాయి. అయితే అసలు రైల్వే ఎలా ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్లారిటీ లేకపోవడం అనేది పెద్ద డిసడ్వాంటేజ్ అయింది. అయితే మొన్న రీసెంట్గా రైల్వే మినిస్టర్ కన్ఫర్మ్ చేస్తుంది ఏంటంటే 2027కి బుల్లెట్ ట్రైన్ వస్తున్నాయి. అలాగే వందే భారత్ ట్రైన్స్ దాదాపు 200 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2027-28 హారిజన్ చూసుకుంటే మనకి ఇప్పుడు రైల్వే స్టాక్స్ మంచి గ్రోత్ అయితే కనపడుతున్నాయి. అయితే ఏంటంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక 2 years 3 years ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, దానిలో మనకి ఇది బెనిఫిట్ అవుతుంది. సో ఆల్రెడీ కొన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇది ఒక పాజిటివ్ న్యూస్. సో ఆల్మోస్ట్ 20-30% పీక్స్ నుంచి ఫాల్ అయింది. సో ఇప్పుడు రైల్వే స్టాక్స్లో మేజర్గా టిటాగర్ కానీ, ఐఆర్బి కానీ, రైల్టెల్ కానీ, ఐఆర్బి ఇన్ఫ్రా, సో ఇవన్నీ కూడా మనకి మంచి ఐఆర్సిటిసి, సో ఈ స్టాక్స్ అన్నీ కూడా మంచి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైల్వే వ్యాగన్స్, సో అలాగే రైల్ ఫైనాన్స్, సో ఈ స్టాక్స్ ఒక 5-6 స్టాక్స్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఫ్లరిష్ అవుతాయి. అయితే ఏంటంటే మనం ఒక 2 years ఆర్జన్ 3 years ఆర్జన్ తీసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే రైల్వే రూపురేఖలన్నీ కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ లైక్ బస్సెస్ తీసుకుంటే వాల్వో బస్సులు ఎలా వచ్చి కంప్లీట్ ఏసీ అయిపోయిందో, ఇప్పుడు రైల్వే ఏం చేస్తుందంటే డెస్టినేషన్ ప్లానింగ్ కూడా చేస్తుంది. అంటే టూరిస్ట్ పిల్గ్రిమ్ ప్లేసెస్ కానీ, టూరిస్ట్ ప్లేసెస్ కానీ సపరేట్గా వాటికి ఎక్కువ డిమాండ్ వస్తుంది. అలాగే రైల్వే కోచెస్ వాటి యొక్క మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా మారుతుంది. ఈవెన్ ఫుడ్ కూడా చాలా క్లారిటీగా నెక్స్ట్ లెవెల్కి వస్తున్నాయి. తర్వాత అందుకని ఏంటంటే ఇప్పుడు కోచెస్ రావటం, అలాగే ఉన్న రైల్ గేజ్ కూడా మారటం, సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటే రైల్వే సెక్టర్ మొత్తం కూడా మేము అనుకోవటం 2027 నుంచి ఇంకా అసలు ఆల్ట్రా మోడర్న్ అయిపోతుంది. కాబట్టి 2027-2030 కనుక మనం ఒక 4 years 5 years మనం టార్గెట్ పెట్టుకొని హోల్డ్ చేస్తే కనీసం 5 times వెల్త్ క్రియేట్ అవుతుంది. 5x పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి 2030 ఆ రేంజ్లో చూసుకుంటే. కాబట్టి ఇందులో ఏంటంటే మీరు ఏం చేయాలి అంటే మీకు ఏదైనా ప్రీ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోండి. కొంత ఒక 30% 40% దీనికి ఈ సెక్టర్కి పెట్టుకోండి. ఒక 25-30% పెట్టుకోవచ్చు ఈక్విటీలో. బట్ 5 years అంటే రైల్ స్టాక్స్కి ఒక 25-30% అలొకేట్ చేయండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఒక 5 years ఆర్జిన్ అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తుండగానే టైం అయిపోతూ ఉంటుంది. మనకి రోజు మార్కెట్ పడింది పెరిగింది అనుకుంటాం, కానీ ఓవరాల్గా పెరిగే స్టాక్స్ అన్నీ కూడా వెల్త్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ముందుగానే ఫ్యూచర్ని అసెస్ చేసుకొని సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేయాలంటే మనం అసలు సిచ్యుయేషన్స్ అని చూడాలి. ఎందుకంటే రైల్వే సెక్టర్కి ఏంటంటే కాంపిటీషన్ లేదు. సో ఇప్పుడు ఆ కాంపిటేటర్ ఎవరు లేడు, ఓన్లీ హోల్ అండ్ సోల్. కాబట్టి అలాంటి సెక్టర్స్లో గ్రోత్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈవెన్ మనం ఇప్పుడు వరల్డ్ క్లాస్ లెవెల్తో కాంపీట్ అవుతున్నాం. రెండోది ఏంటంటే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ నుంచి మనం గ్రో అవ్వాలంటే ఇప్పుడు ప్రజెంట్ 4 trillion ఎకానమీ, ఇక్కడ నుంచి 10 trillion ఎకానమీ తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీ ఈ ఏవియేషన్ కానీ ఈ ట్రావెల్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ గ్రో అవ్వాలి. సో ట్రావెల్ మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్స్ ఏవియేషన్ ఎలా అయితే ఉందో సో దానికి ధీటుగా ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ కూడా రావాలి. ఇప్పుడు హోప్ఫుల్ ఏమవుతుందంటే 2027 నుంచి 2030కి వచ్చేపాటికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ 2 hours 3 hoursలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంత బుల్లెట్ ట్రైన్స్, ఫాస్టెస్ట్ ట్రైన్స్ రావటం జరుగుతుంది. ఎక్స్ప్రెస్ వే అవుతుంది. తర్వాత ఇప్పుడున్న డబుల్ ట్రాక్ అలా 4 track అవుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఏంటి మన లాస్ట్ 5 years
రోడ్ హైవే గ్రోత్ చేశారు. ఉమ్. సో హైవే అంతా కూడా మనకి రోడ్స్ చూసుకుంటే చాలా క్లాస్ ఇంకా వచ్చాయి. వందే భారత్ కూడా రావడం. రావటం వల్ల ఏమందంటే ఇప్పుడు రైలు ట్రాక్స్ అన్నీ కూడా బాగా మోడర్న్ అవుతాయి. నెక్స్ట్ అవును. 30 ఇయర్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చూసుకుంటే రైల్వేస్ నెక్స్ట్ మెయిన్ డెస్టినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఈ రైల్వే సెక్టర్ని ఇంకా అండర్ రేటెడ్ సెక్టర్గానే చూడొచ్చు. ఇంకా చాలా గ్రోత్ దీనిలో ఉంది. ఓకే. కాబట్టి మనకి ఇన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే మనం కొంత అమౌంట్ అంటే రిస్క్ ఫ్రీ అమౌంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇవాళ ఎక్కడో డబ్బులు తెచ్చేసేసి మనం ఇన్వెస్ట్ చేసేసి నాకు టెన్షన్ పడే పరిస్థితి కాకుండా వెయిట్ చేస్తే మంచి గ్రోత్ వస్తుంది. సార్ ఇప్పుడు దాకా మనము రైల్వే సెక్టర్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే అది ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? వెరీ గుడ్ అండి. బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే కెనరా బ్యాంకు 2200 కోట్ల డివిడెండ్ గవర్నమెంట్కి ఇచ్చింది. యాక్చువల్గా అంత ప్రాఫిట్ ఇప్పుడు బ్యాంకింగ్ అంతకుముందు ప్రైవేట్ బ్యాంకింగ్స్తో పోలిస్తే పబ్లిక్ సెక్టర్ బాగా తగ్గాయి. తర్వాత లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా మంచి కాంపిటేటివ్కి వచ్చాయి. ఎందుకంటే అంతకుముందు వీళ్ళు లోన్ రికవరీ దగ్గర బాగా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు, ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ తీసేసి వీటికి కూడా మెయిన్ ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అంతా బాగా చేశారు. కాబట్టి ఇప్పుడు కెనరా బ్యాంక్ అని తర్వాత ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ పంజాబ్ నేషనల్ బ్యాంకు, తర్వాత మనకి ఐడిఎఫ్సి ఫస్ట్, ఈ చిన్న బ్యాంక్స్ సౌత్ ఇండియా బ్యాంకు, వీటన్నిటికీ ఇప్పుడు వైశ్య బ్యాంక్, అరూర్ వైశ్య బ్యాంకు, వీటికి మనకు కూడా ఒక 5 ఇయర్స్ ఆర్జన్ చూసుకుంటే ఇవి కూడా 4 to 5x అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు రైల్వే ట్రాక్ మాట్లాడుకున్నాం, అదేది చేయాలన్నా బ్యాంకింగ్ సపోర్ట్ ఉండాలి. అవును. సో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏవి కావాలన్నా బ్యాంకింగ్ సపోర్ట్ ఉండాలి. కాబట్టి బ్యాంక్స్కి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. కాబట్టి అందులోనూ టాప్ పర్ఫార్మింగ్ లో బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం ఉంటుంది. ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ లేకుండా అసలు ఎటువంటిది లేదు. అయితే టాప్ బ్యాంక్స్ ఎటు గ్రో అవుతాయి. అవును. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి, HDFC, ఐసిఐసి ఇవన్నీ ICICI. ఎటు గ్రో అవుతాయి. అవును. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం మిడ్ క్యాప్ ఇప్పుడు అంతంత రేట్లు పెట్టి కొనలేని వాళ్ళందరికీ ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ బ్యాంక్స్ కూడా మంచి గ్రోత్ నమోదు చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్ హార్జిన్ పెట్టుకుంటే 5 ఇయర్స్ హార్జిన్లో కంపల్సరీ 5x అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇవాళ పెరిగింది తగ్గింది అని కాకుండా ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, కెనరా బ్యాంక్ ఉంది ప్రజెంట్ 100 రూపీస్ ఉంది, అది కనీసం 350-400 దాకా ఛాన్స్ ఉంది ఒక నెక్స్ట్ 5 ఇయర్స్ హార్జిన్ తీసుకుంటే. సో అలా మనం ఒక విజన్తో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో బ్యాంకింగ్ని, రైల్వే సెక్టర్ని రెండింటిని మనం జాగ్రత్తగా అంటే అబ్జర్వ్ చేసుకుంటూ నేను చెప్పేది ఎవరికంటే మామూలుగా రీటైల్ ఇన్వెస్ట్ అంటే 1 lakh, 2 lakh, 3 lakhs ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో లాంగ్ టర్మ్ పెట్టేసుకుందాం, ఈ ట్రేడింగ్ వద్దు, నాకు టెన్షన్ లేకుండా మనం పెడదాం అనుకునే వాళ్ళు ఒక 4-5 ఇయర్స్ మనం ప్లాన్ చేసుకుంటే మంచి సెక్టర్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.